హలో! హాయ్ అందరికీ. ఈరోజు నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్న చేపల పులుసయితే చేయబోతున్నా. సో, ఇయయితే ముందుగానే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా అనమాట. ఫిష్‌కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అద్ది పెట్టుకున్నాననమాట. అది నేను ఒక 2, 3 అవర్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. సో, ఏంటంటే చేప చప్పగా ఉండకుండా అలా ఉప్పు, కారం పట్టించుకుంటే చాలా బావుంటుందనమాట. మా నానమ్మ చెప్పింది. చాలామంది డైరెక్ట్‌గా పచ్చి ముక్కలు వేస్తారట. సో, అలా కాకుండా ఇలా పెట్టుకుంటే ఏంటంటే చేప కూడా చాలా రుచిగా ఉంటదని చెప్పిందనమాట. సో, తర్వాత ఆయిలేసుకున్నాం. యాజ్ యూజువల్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 కూడా వేసేసి ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. బాగా వేయించుకోవాలనమాట. సో, దానికోసం అని చెప్పేసి మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నాను. సో, మగ్గిపోయిన తర్వాత ఏం చేశానంటే మనం అందులో వేసుకున్న ఉప్పు, కారం మనకి సరిపోదు కాబట్టి కారము కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఉల్లిపాయలో వేశాను. సో, అలా వేసేసుకున్న తర్వాత ఆ కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని ఆ చేప ముక్కలన్నిటిని చక్కగా దాంట్లోని సర్ది పెట్టేసుకోవాలి. సర్ది పెట్టేసుకున్న తర్వాత నీట్‌గా ప్లేస్ చూసారు పెద్ద పెద్ద చేపలు చాలా పెద్దగున్నాయి. మా మామయ్య గారు తెచ్చారు ఇవి. చాలా బావుందనమాట. అలాంటి పెద్ద చేప ముక్కలంటేనే నాకు చాలా ఇష్టం తినడానికి. సో, చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. మా నానమ్మ ఊరెళ్ళినప్పుడల్లా నాకు ఎక్కువ శాతం మాకు చెరువులుంటాయండి మా నానమ్మోళ్ళ ఊర్లో. సో, ఎక్కువ శాతం చేపల కూర, మామిడికాయ యేసుండేది. సూపర్‌గుండేది. ఆమె దగ్గరే నేర్చుకున్న. కట్టెల పొయ్యి మీద వండి పెట్టేదనమాట. ముద్ద ముద్దకి నాకసలు పొట్ట పగిలిపోయేంతలా తినేసేదాన్ని. సో, ఇప్పుడైతే మామిడికాయ ఎయట్లేదు. నా దగ్గర లేదు కాబట్టి సీజన్ గూడా అయిపోయింది. సో, మామూలు చేపల పులుసేననమాట. సో, చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా తర్వాత వాటర్ కొంచెం వేసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత అవి కొంచెం దగ్గరకొచ్చేసిన తర్వాత దాంట్లోని చింతపండు పులుసు మనం ఎప్పుడైతే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు బాగా పిసుక్కొని పక్కన పెట్టాననమాట. ఆ గుజ్జంతా గూడా ఈ వాటర్‌లోని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో, ఇక్కడే మనకి అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి అన్నీ. ఉప్పు, కారం గానివ్వండి, పులుపు గానివ్వండి అన్నీ గూడా ఈ లెవెల్‌లోనే మనం చెక్ జేసుకోవాలనమాట. సో, ఈ చింతపండు పులుసంతా పోసేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా కలుపుకోవాలి. చక్కగా ముక్క నలిగిపోకుండా మనం గరిటె పెట్టకూడదు. ముక్కలోని గరిటె పెట్టుకోకుండా అలా తిప్పుతా ఉంటే ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసాం కాబట్టి చేప ముక్క గట్టిపడిపోతదనమాట. అదే గరిటె పెట్టామనుకోండి ముక్కయిపోతది. సో, గరిటెనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి పులుసు పోసిన తర్వాత మూత పెట్టుకొని తీసుకొని చూసుకున్నాను. దీంట్లో మరి ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి గదా! ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకున్నా. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం మా నానమ్మ నేర్పించిన వంట మీకు కూడా చూపించాను గదా! మీరు స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో గూడా నాకు కామెంట్‌లో పెట్టండి. సో, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో నన్ను అడగండి. నేను చెప్తాను. సో, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుద్దనే ఉద్దేశంతో చేశాననమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి మరి. చేపలు తెప్పిచ్చేసేయండి మరి. సరేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. లైక్